స్టార్ హీరో టీవీకే అధినేత విజయ్ తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తమిళంలోనే కాకుండా దక్షిణాది వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గానే రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టీవీకే ద్వారా రంగంలోకి దిగి అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వ్యక్తిగతంగా వరుస ఇబ్బందులు ఎదురవుతూ వస్తుండడం హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, నటితో బంధం వీరిగిపోయిందంటూ తనకు మాట ఇచ్చినప్పటికీ ఆ మాట తప్పారని ఆమె ఆరోపించారు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా కోర్టులో సంగీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషాని అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ డిస్కషన్ మరింత ఊపందుకుంది. విజయ్, త్రిష రిలేషన్ పై ఎప్పటి నుంచో గాసిప్స్ వినిపిస్తున్నా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఓపెన్ కాకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ నాయకులు కూడా విజయ్కి, త్రిషకి మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు గుప్పిస్తున్నారు. అయితే తమిళనాడులో ఎన్నికల గురించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గనక విజయ్ దళపతి విజయం సాధిస్తే డబుల్ ధమాకా లభించినట్లే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందుకు గల కారణం సైతం నెట్టింట్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఎలక్షన్ రిజల్ట్ మే 4వ తేదీన వెలువడనుండగా అదే రోజు త్రిష పుట్టినరోజు కూడా కావడం గమనార్హం. ఒకవేళ విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో తన టీవీకే పార్టీతో అధికారంలోకి వస్తే మాత్రం ఆయనకు డబుల్ ధమాకా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు త్రిష బర్త్డే, మరోవైపు ఎలక్షన్ విన్నింగ్, రెండు మర్చిపోలేని అనుభూతులుగా మిగిలిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.